వెల్కమ్ టు 99 టీవీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ ఎపిసోడ్ ఊహించని మలుపు తిరిగింది. కొన్ని రోజులుగా సాగుతున్న తీవ్ర పొలిటికల్ డ్రామాకు రాఖీ సెంటిమెంట్ తో తెరదించే ప్రయత్నం జరుగుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మంత్రి కొండా సురేఖ భవిష్యత్తుపై కత్తులు నూరినంత పనైంది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమగ్ర నివేదికను నేరుగా ఏఐసీసీకి పంపించడంతో సురేఖ కేబినెట్ ఉద్వాసన లేదా స్వచ్ఛంద రాజీనామా ఖాయమనే ప్రచారం జోరందుకుంది. పీకల్లోతు కష్టాల్లో పడ్డ వేళ కొండా సురేఖ పక్కా ఆత్మీయ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. సీనియర్ మంత్రి సీతక్కతో కలిసి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనకు రాఖీ కట్టి ఆప్యాయతను చాటుకున్నారు. పదవి ఊడుతుందనే ఊహాగానాలకు చెక్ పెట్టేందుకే సురేఖ ఈ మాస్టర్ ప్లాన్ వేశారనే టాక్ నడుస్తోంది. రాజకీయ విభేదాలు విమర్శలు పక్కన పెట్టి అన్నా చెల్లెళ్ల బంధం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు ఈ భేటీ మార్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ ఒక్క రాఖీ భేటీతో ముఖ్యమంత్రితో ఉన్న విభేదాలు పూర్తిగా తొలగిపోతాయా? రాఖీతో మొదలైన ఈ రాజీ మార్గం అధిష్టానం ఆగ్రహాన్ని చల్లార్చగలుగుతుందా? ఒకవేళ ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సురేఖ కుర్చీకి ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. లేదంటే రాబోయే రోజుల్లో ఏఐసీసీ ఇచ్చే పంచాయతీ తీర్పే కొండా సురేఖ భవిష్యత్తును తేల్చనుంది. సపోర్ట్గా ఉంటాడు. కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు. ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు. ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కాలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మూమెంట్ నుంచి వచ్చిన బిడ్డగా అన్ని రకాలుగా అండగా ఉంటూ మరి ఈ స్థాయికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, సపోర్టు చాలా ఉంది. ప్రతి సంవత్సరం ఫస్ట్ మా ములుగు నియోజకవర్గంలో జరుపుకుంటాం. ఎందుకంటే ఆ ప్రజలు, ఆ కార్యకర్తలు అందరూ కూడా నన్ను మరి గెలిపించడంలో ప్రథమ పాత్ర. కాబట్టి ఆ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులతో మరి మా ములుగు నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి మొక్కుకొని నిన్న స్టార్ట్ చేసినాం. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా జరుపుకుంటాం. నాకు తోబుట్టు ఒక్కడే ఉండేది, ఆయన ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సోదరులను, అటు పోలీస్ కావచ్చు, అటెండర్ కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, అక్క అని అభిమానంగా వచ్చే ప్రతి ఒక్కరిని మరి తోబుట్టువులుగానే ఆదరించి రాఖీ కడతా ఉంటాం. కాబట్టి వారందరి దీవెనలు, ఆశీస్సులతో ఈరోజు మరి ప్రజాసేవకు ఈ జీవితం అంకితం చేస్తూ మరింత ముందుకెళ్తాం సేవా కార్యక్రమంలో అని తెలియజేస్తూ అందరికీ